హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. సూపర్. హార్టీ కంగ్రాచులేషన్స్, పెద్ద హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి రెస్పాన్స్ ఎలా వస్తుంది ఇండస్ట్రీ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ? చాలా బాగుందండి. అంటే వెరీ ఓవర్వెల్మింగ్. యాక్చువల్లీ వెరీ వెరీ హ్యాపీ. చాలా టెన్స్డ్ ఉండే, చాలా నర్వస్ ఉండే. ఎందుకంటే మనం చేయాల్సిన పనంతా మనం చేసిన తర్వాత వన్స్ ది డిష్ ఇస్ సర్వ్డ్, వాళ్ళకి నచ్చిందా లేదా అనే దాని గురించి మనకు ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చెప్పింది మీరే. సో స్పెషల్ ప్రీమియర్ నుంచి మీరు బయటికి రాగానే మీరు చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. సార్, మనం ఎంత సక్సెస్ అయినా ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయినా రెస్పాండ్ అయినా సరే, మన ఇంట్లో వాళ్ళు మన సక్సెస్ని ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అవును. ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఇంట్లో వాళ్ళు వెరీ హ్యాపీ అండి. యాక్చువల్లీ చిన్న అన్ఫార్చునేట్ థింగ్ అంటే మా మమ్మీ డాడీ ఇద్దరు స్వీడన్లో ఉన్నారు. మా అక్క బేసిక్గా ట్విన్స్ని డెలివర్ చేసింది మన రీసెంట్గా. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కదండి. ఇది నెక్స్ట్ ఫిల్మ్ అయినా దే విల్ బి దేర్. సో అక్కడికి వెళ్ళారు టు టేక్ కేర్ ఆఫ్ హర్ అండ్ ద కిడ్స్. సో బట్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఆ షో నుంచి బయటికి రాగానే ఐ కాల్ దెమ్ అండ్ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ అండ్ ఐ సెడ్ కొట్టేసాం. ఎమోషనల్ మూమెంట్, వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్. అండ్ దే ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. మా అమ్మ నాన్న కూడా ఇద్దరికి దే హ్యాడ్ టీయర్స్ ఇన్ దర్ ఐస్. సో వెరీ హ్యాపీ. అండ్ మా వైఫ్ అలేఖ్య, తను సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా చూసింది. తర్వాత బాగుంది అంది. సెకండ్ హాఫ్ చూసినప్పుడు అరే ఇప్పుడు అసలైన స్టోరీ రివీల్ అయింది కదా, చాలా బాగుంది, నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. బికాస్ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో ఎక్కువ రివీలింగ్ అన్ఫోల్డింగ్ అవుతుంది లాస్ట్ దాకా కూడా. ఐ రియలీ లైక్ ఇట్ అని చెప్పింది. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. మై సిస్టర్, మా అక్క కాన్స్టెంట్గా ఫాలో అప్ చేస్తూనే ఉంది, ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది. షీ వాజ్ నాట్ ఆన్ ఎనీ సోషల్ మీడియా. షీ యాక్టివేటెడ్ ట్విట్టర్ అండ్ షీ వాజ్ చెకింగ్ ఆల్ ద అప్డేట్స్, ఎట్లుంది, ఏంటి రెస్పాన్స్ ఏంటి అని. సో షీ ఆల్సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో సక్సెస్ తనతో రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. సక్సెస్ తనతో రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. మొత్తం సోషల్ మీడియాలో అన్ని చెక్ చేసి మీకు పంపించడం. అంటే షీ హెస్ ఆల్సో బీన్ వెయిటింగ్ కదండి. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంది కదా. సో షీ న్యూ హౌ ప్యాషనేట్ ఐ వాజ్ అండ్ షీ వాజ్ ఆల్సో వెరీ మచ్ వరీడ్. అమ్మ నాన్న ఎంత వరీ అవుతారో తను కూడా అంతే వరీ అయి ఉంటుంది కదా. సో వెన్ ఇట్ వాస్ టేకింగ్ అ లాంగ్ టైమ్ దే వర్ వెరీ మచ్ వరీడ్. బట్ రైట్ నౌ వెన్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అండ్ వెన్ ఇట్ బికెమ్ అ వెరీ బిగ్ హిట్, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సార్, చావు కబర్ చల్లగా అనే సినిమా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా సరే చాలామందికి సినిమా నచ్చింది. ఏంటి సార్ ఇప్పుడు ఆ సినిమా నుంచి ఈ సినిమాకి మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? యాక్చువల్లీ నాకు ఆ సినిమాలో మీరు అన్నట్టు ఆ సినిమా ఫస్ట్ మార్నింగ్ రిలీజ్ అవ్వగానే అందరూ ఫ్లాప్ ఇదే ఉండింది. దెన్ మేము ఓటీటీలో పెట్టిన తర్వాత ఇంకా బేసిక్గా 75% ఆఫ్ ద పీపుల్కి థియేటర్లో నచ్చకపోతే 25% ఆఫ్ ద పీపుల్కి నచ్చింది. ఓటీటీలో అది రివర్స్ అయింది. 75 to 80% ఆఫ్ ద పీపుల్ లైక్ ఇట్ అండ్ 20-25% డిడ్ నాట్ లైక్. సో నాకు అది ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే అఫ్కోర్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సమ్వేర్ వీ వెంట్ రాంగ్ అనేది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ దట్ ఫిలిం, అదే పర్ఫామ్ చేస్తుంటే బాగుండేది కదా అనేది ఉంటుంది. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఓకే, అది కొంచెం డెలికేట్ పాయింట్, డెలికేట్ సబ్జెక్ట్. అది ఎక్కడో బిగినింగ్ నుంచి కూడా నేను కానీ వాసు గారు కానీ అరవింద్ గారు కానీ చిన్న ఎడ్జ్ ఉంటుంది దీనికి, అటైనా ఇటైనా పడచ్చు అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఉండే. బట్ ఈ సినిమాకి ఏంటంటే బిగినింగ్ నుంచి కూడా దీంట్లో అసలు డెలికేట్ మ్యాటర్ లేదు. ఇది మొత్తం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, దీంట్లో డెలికేట్ మ్యాటర్ లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం నాకంటూ ఒక వాయిస్ ఉండాలి. ఐ డోంట్ వాంట్ టు డూ సంథింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ డన్. ఇంతకుముందు చాలామంది చేసింది చేయకుండా ఏదైనా కొత్తగా ప్రజెంట్ చేయాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉండింది. ఆ ఒరిజినాలిటీ నేనైతే వదులుకోదలుచుకోలేదు. వెదర్ ఇట్ ఈస్ చావు కబర్ చల్లగా, వెదర్ ఇట్ ఈస్ కిష్కింధపురి, ఫర్ మీ ఐ హ్యావ్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్ అనేది నా ఫీలింగ్. అట్ ద సేమ్ టైం ప్రతి కథలో ఇది ఎందుకు చేయాలి, నేను ఈ సినిమా ఎందుకు తీయాలి నేను అనే క్వశ్చన్ నాకు నేను అడుగుతా. అంటిల్ అండ్ అన్లెస్ ఐ ఫైండ్ దట్ పర్పస్ ఐ వోంట్ పుట్ ద పెన్ ఆన్ పేపర్. సో దట్ ఈస్ వన్ ట్రాన్సిషన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా కూడా ఉండడం జరిగింది మేబీ స్క్రీన్ ప్లే విషయంలో. దట్ ఈస్ ద రీజన్ నాకు ఇప్పుడు అందరూ ట్విట్టర్లో కానీ రివ్యూస్లో కానీ స్క్రీన్ ప్లే అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాస్ అరే ఇదే కదా మనం బెటర్ అవుదాం అనుకున్నది, అదే బెటర్ అయ్యాం కదా అని నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో మీరు పర్టికులర్గా ఒక పేరు చెప్తున్నారు, దరహాస్ అని. ఏంటి సార్, ఎవరు సార్ అతను, ఏంటి? దరహాస్ అనే అతను నాకు ఈ కథ రాయడం స్టార్ట్ చేసినప్పుడు నేను జనరల్లీ ఏంటంటే ఒక 20 మంది రైటర్లని లేకపోతే ఒక 15 మంది రైటర్లని పెట్టుకుని అలా చేయను. మ్యాక్సిమం 1 person along with me or 2 people, that's all, not more than that. సో ఈ కథ స్టార్ట్ చేసిన రోజు దరహాస్ అనే అతను నా దగ్గరకు వచ్చాడు. మా కజిన్ అనూహ్య అని నా కజిన్ ఉంటుంది, అను వాళ్ళ ఫ్రెండ్ అనమాట.
అతనికి అసలు సినిమా ఇండస్ట్రీతో సంబంధమే లేదు. నేను ఫోన్ చేసి మైథాలజీ మీద బాగా గ్రిప్ ఉంది, ఇలా పురాణాలు అన్నీ బాగా నాలెడ్జ్ ఉంది అంటే నేను ఫోన్ చేసి పిలిచాను. ఒక్కరోజు కలిసి వెళ్ళిపోదాం అని వచ్చినోడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నాడు. వాడు ఖుషి సినిమా రిలీజ్ చూద్దామని వచ్చినోడు ఆ ఖుషి రిలీజ్తో పాటు ఇక్కడికి వచ్చేసి నన్ను జస్ట్ ఒక 1 day కలిసాడు. ఆ రోజు కూర్చుని డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ అయ్యాం, అలా వేవ్ లెంత్ సింక్ అయిపోయింది. దెన్ వీ స్టార్టెడ్ రైటింగ్ ద స్క్రిప్ట్. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మీకు ఆ గ్రాంధిక భాష డైలాగులు అవన్నీ అతనే రాసింది. ఓకే. సో గ్రాంధిక భాషలోనూ మీరు ఏది విన్నా అది అతనే రాశాడు. అది కొంచెం డోస్ కూడా ఎక్కువైంది అంటున్నారు సినిమాలో, దాని మీద మీ కమెంట్ ఏంటి సార్? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే నా ఫీలింగ్ ఏంటంటే అది అలా ఉండడమే కరెక్ట్ అని నేను ఎందుకు బిలీవ్ చేశానంటే, ఫియర్ ఈజ్ ఇన్ ది అన్నోన్. మనకి విన్నది అర్థమైపోయింది అనుకోండి. ఇప్పుడు మనకు అరుంధతి చూసినప్పుడు బొమ్మాళి అంటే ఏంటో నాకు తెలియదు, నాకు తెలియదు. సో బొమ్మాళి అంటే వినడానికి భలే ఉందిరా ఈ సౌండింగ్ అనిపించింది తప్ప నాకు దాని మీనింగ్ తెలియదు, భయం వేసింది. సో నాకు అనిపించింది ఏంటంటే ఫియర్ అనేది అన్నోన్లో ఉంటుంది. సో అందుకే మేము కిష్కిందపురి అనే టౌన్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఒక ఫిక్షనల్ టౌన్ అనుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు ఈ డైలాగ్లో ఏదైతే అందరికీ అర్థం కాకపోవచ్చు బట్ ఇట్స్ స్టిల్ ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ యూ ఫియర్ అని అనుకుని చేసాం. ఈరోజు చాలామంది రేడియో వాయిస్ అని చెప్తున్నారంటే అది దానివల్లే, వాళ్ళకి అది అర్థమైందా కాలేదా అనే దానికన్నా మ్యాటర్ కన్వే అయింది. సో ఆ ఫియర్ ఏదైతే డెలివర్ చేయాలో అది డెలివర్ చేసింది కదా. సో దట్స్ వాట్ ఈస్ మేకింగ్ అస్ హ్యాపీ. నేనే అతన్ని అడిగాను అలా కావాలని. నాకు జనరల్గా తెలుగు అంటే చాలా ఇష్టం, నాకు విపరీతమైన ఇష్టం తెలుగు అంటే. సో అందరూ మర్చిపోతున్న కొన్ని పదాలని తీసుకొద్దాం. అవి మన వాడుక భాషలో లేకపోయినా ఏం పర్లేదు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు హీరో మాట్లాడితేనో హీరోయిన్ మాట్లాడితేనో ఆన్ ఏ డే-టు-డే బేసిస్లో మనం కొలోకియల్ లాంగ్వేజ్ లాగా యూస్ చేస్తేనో తప్పు. ఆ తప్పు అంటే అర్థం కాకపోవచ్చు, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. బట్ రేడియోలోంచి ఆ వాయిస్ వస్తుంది, అది కూడా 1989లో చనిపోయిన పర్సన్ నుంచి. అంటే పైగా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి తెలిసింది ఏంటి, ఓన్లీ తనికెళ్ళ భరణి గారి దగ్గర పురాణాలు ఇతిహాసాలు నేర్చుకుని ఉంటారు అంతే. సో ఇతిహాసాలు పురాణాలు మాత్రమే నేర్చుకుని స్కూల్కి ఎప్పటికీ వెళ్ళకుండా అలా మాత్రమే ఉండడం వల్ల ఆ పదాలు మాత్రమే మాట్లాడతారు అనేది ఇంటెన్షన్. సార్ మీరు ఇది కథ టైసన్ నాయుడు సెట్లో సాగర్ కే చంద్ర గారికి మామూలుగా కలిసి ఒక లైన్గా చెప్దామని చెప్పి వెళ్ళి డిస్కస్ చేయడం జరిగిందంట. ఆ సెట్లో సాయి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యి ఏంటి డిస్కస్ చేస్తున్నారు నేను కూడా వింటా అని చెప్పి విని ఈ కథలోకి ఎంటర్ అయ్యారని నాకు తెలిసింది. అది ఎంతవరకు నిజం సార్? సగం నిజం, ఎగ్జాక్ట్గా ఇలా కాదు. యాక్చువల్గా నాకు కిషోర్ అని మన శ్రీకారం డైరెక్టర్ ఉన్నారు కదా, శ్రీకారం డైరెక్టర్ కిషోర్ త్రూ రామ్ గారు గోపి గారు పరిచయం, రామాచంట గారు గోపి గారు. సో వాళ్ళకి నేను ఈ కథ చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళకి నేను నెక్స్ట్ కూడా ఏదైనా సినిమా చేసినా నేను జనరల్గా కలిసి కూడా కథ చెప్తాను. సో ఐ హ్యావ్ గుడ్ ర్యాపో విత్ దెమ్ అండ్ దే ఆల్వేస్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ. సో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు టైసన్ నాయుడు షూట్కి పిలిచారు. సో సాగర్ భయ్య కూడా నాకు అంతకుముందే అనిల్ భాను వాళ్ళ ఆఫీస్లో అప్పట్లో ఒకడు ఉండేవాడు టైంలో నాకు పరిచయం. సో సాగర్ భయ్యతో కూడా డిస్కస్ చేస్తూ ఉండేవాడిని అనమాట. సో సాగర్ భయ్య కూడా కథ తెలుసు. అయితే టైసన్ నాయుడు షూట్కి నేను రామ్ గారు వాళ్ళని కలవడానికి వెళ్ళా. ఆ రోజు కలిసినప్పుడు హీరో గారితో పరిచయం అయ్యి మాట్లాడుతున్నప్పుడు జనరల్ డిస్కషన్లో మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం అనే టాపిక్ వచ్చినప్పుడు ఆయన తుంబాడు అంటాడు, ఇంకా కొన్ని సినిమాల పేర్లు చెప్తుంటే కుంభలాంగి నైట్స్ అని నేను షాక్ అయ్యా. ఈయన చేసే సినిమాలకి అంటే ఈయనేమో యాక్షన్ హీరో, తుంబాడు అంటాడు, కుంభలాంగి నైట్స్ అంటాడు, అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు చెప్తున్నారు ఏంటని చెప్పి నేను షాక్ అయ్యి నేను సర్ప్రైజ్ అయ్యా యాక్చువల్లీ. అండ్ ద వే హీ టాక్స్ టు యూ, ఫస్ట్ టైం మీరు కలిస్తే కూడా 10 ఏళ్ళ నుంచి పరిచయం అయిందో అన్నట్టు ఉంటుంది. అంత వెరీ ఫ్రెండ్లీ పర్సన్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బికాజ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. అది అయిపోయింది. ఆ రోజు కథ చెప్తాననే డిస్కషన్ జరగలేదు. తర్వాత ఒక రోజు నేను రోడ్డు మీద వెళ్తుంటే నా ప్రశాసన్ నగర్ దగ్గర నేను ఒక కార్ వెళ్ళి ఆగింది, ఎదురుకుండా నుంచి ఒక రేంజ్ రోవర్ వచ్చి ఆగింది. నేను హార్న్ కొడుతున్నా, తను హార్న్ కొడుతున్నాడు, ఇద్దరం హార్న్ కొడుతున్నాం తప్ప ఎవరు జరగట్లా, ఇద్దరికి స్పేస్ లేదు జరగడానికి. మెల్లిగా అతనే సైడ్కి వచ్చి విండో డౌన్ చేసి ఏంటి బ్రదర్ ఎక్కడికి అన్నాడు. అప్పుడు అయ్యయ్యో ఇదేదో ఆక్వర్డ్ మూమెంట్ అయిపోయింది అని నేను ఆయనకి మళ్ళీ మెసేజ్ చేశా. ఆ మెసేజ్ చేశాక తను అప్పుడు యూఎస్లో ఉన్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కలిసినప్పుడు కథ చెప్పాను. సో ఇలా అదొక ప్రాసెస్ లాగా జరిగింది. బట్ డెఫినెట్లీ సాగర్ భయ్య టైసన్ నాయుడు చేయకపోయి ఉంటే ఈ సినిమా జరిగేది కాదు. అంటే ఈ సినిమా ఈయనతో జరిగేది కాదు. చావు కబుర్ చల్లగా అని చెప్పి ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా చేసి అందులో కూడా ట్విస్ట్లు టర్న్స్ ఒక కొత్త పాయింట్ ఉందనుకోండి, సోషల్ ఎలిమెంట్తో తీసి సడన్గా హారర్ వైపు ఎందుకు ఏంటి?
యాక్చువల్లీ నేను దాన్ని అదర్ వే రౌండ్ పెడతా. చావు కబురు చల్లగా అనేది ఒక వెరీ కొత్త పాయింట్ని ఒక రెగ్యులర్ ఫార్మాట్లో పెట్టా. రెగ్యులర్ ఫార్మాట్లో కొత్త పాయింట్ పెట్టలేదు, ఒక కొత్త పాయింట్ని తీసుకెళ్ళి రెగ్యులర్ ఫార్మాట్లో పెట్టాము. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్, విచ్ ఈస్ ద రీజన్ ఆ సినిమా అనుకున్నంత చేయలేదేమో అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ హారర్ జానరా షిఫ్ట్ అనేది నా దగ్గర ఏ 2 కథలు ఒక జానరాలో లేవు యాజ్ ఆఫ్ నౌ. నాకేంటంటే నేను ఇందాక చెప్పినట్టు నన్ను ఎక్సైట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఏదో చేసేసా, మళ్ళీ నెక్స్ట్ అదే ఎందుకు చేయడం, అలాంటిది ఎందుకు చేయడం, ఇంకేదో చేయాలనే పాయింట్ మీద నేను జానరా షిఫ్ట్ అనేది నాకు యూజువల్లీ ఇష్టం. సో ఈ హారర్ పాయింట్ అనేది ఇందులో 2 సీక్వెన్సెస్ నా దగ్గర ఆల్రెడీ 2014 నుంచి ఉన్నాయి. సో నేను అది ధీరజ్ గారికి గీతార్ట్స్లో అప్పుడు చేయాలి ఈ సినిమా. ధీరజ్ గారికి నరేట్ చేసినప్పుడు ధీరజ్ మొగిలినేని గారు ఆయనకి చాలా నచ్చింది. ఆయనకు నచ్చి బ్రో నాకు మీ పైన ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు కుమ్మేయండి, మీరు డెవలప్ చేయండి దీన్ని అని చెప్పి అలా నేను ఈ స్క్రిప్ట్ డెవలప్ చేయడం. స్క్రిప్ట్ డెవలప్ చేశాక ఆయన ఎస్కేఎన్ గారు కూడా విన్నారు, ఆయనకి నచ్చింది, అరవింద్ గారు విన్నారు. సో ఆల్ ఆఫ్ దెమ్ లైక్ ఇట్, బన్నీవాస్ గారు విన్నారు. సో అలా అక్కడ జరగాల్సిన ఫిల్మ్ అనమాట. సో ఈ హారర్ అదే ఈ ఎలిమెంట్ నా దగ్గర 2014 నుంచి ఉంది. దాన్ని మొన్న వీళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు ఆఫ్టర్ చావు కబురు చల్లగా డెవలప్ చేశాను అనమాట. టైటిల్స్లో చూస్తే స్టోరీ బోర్డ్ అని చెప్పి 2 పేర్లు వేశారు. అవును, స్టోరీ బోర్డ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ సార్ తెలుగు సినిమాకి కావచ్చు, పర్టికులర్గా మీరు చేసిన ఈ హారర్ జోనర్ కావచ్చు, ఎంతవరకు హెల్ప్ అయింది ఈ సినిమాకి? నాకైతే చాలా చాలా హెల్ప్ అయిందండి. అండ్ ఒక పేరే స్టోరీ బోర్డ్, ఒక పేరు టైటిల్ డిజైనర్ అనేది ఇంకో పేరు ఉంటుంది. సో స్టోరీ బోర్డ్ వచ్చి రుద్ర అనే అతను చేశాడు. సో డెఫినెట్లీ స్టోరీ బోర్డ్ నేనైతే చాలా చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు మోస్ట్ స్కేరియస్ట్ థింగ్ ఏంటి అంటే సెట్కి క్లారిటీ లేకుండా వెళ్ళడం. నాకు దాన్ని మించిన స్కేరియస్ట్ థింగ్, దాన్ని మించిన నైట్ మేర్ నా లైఫ్లో ఉండదు. అదే పెద్ద హారర్ ఫిల్మ్ అవుతుంది. అది పెద్ద నాకు చాలా పెద్ద హారర్ ఫిల్మ్ అది. సో క్లారిటీ లేకుండా సెట్కి వెళ్ళడానికి మించిన నైట్ మేర్ ఇంకోటి ఉండదు. బై ద టైమ్ వీ గో టు ద సెట్ వీ షుడ్ నో కెమెరా ఎక్కడ ఉండాలి, వీ షుడ్ నో ఆర్టిస్ట్ స్టేజింగ్ ఏంటి, అన్నీ క్లారిటీగా తెలిస్తేనే మనం దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, మనం టైం వేస్ట్ చేయకుండా షూట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఎవ్రీ మినిట్ డబ్బులు తగలబడిపోతూనే ఉంటాయి ఒక షూట్లో. ఎంత కాదనుకున్నాం 15 lakhs 20 lakhs ఆ రోజు ఖర్చు ఎంతో కొంత ఉంటుంది కాబట్టి దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏంటంటే ఆ రోజు షార్ట్స్ అన్నీ నాకు క్లారిటీగా తెలుసు అనుకోండి, నాకు షూట్ చేయడం ఈజీ అవుతుంది, నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతాయి. ఇప్పుడు మేము ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 98 daysలో షూట్ చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత దాన్ని పేపర్ మీద కొంత ట్రిమ్ చేసుకుని 89 daysకి తీసుకొచ్చాం. ఫైనల్గా షూటింగ్ 73 daysలో ఫినిష్ చేసాం. ఎలా అయింది అది? అంత జంప్ అంత ఈజీ కాదు కదా, ఆల్మోస్ట్ 20-25 days తగ్గినట్టు. సో అంత జంప్ అంత ఈజీ కాదు. అది కేవలం క్లారిటీ వల్ల, స్టోరీ బోర్డ్ వల్ల, మనకి ఎవ్రీ షాట్ ముందే తెలియడం వల్ల జరిగిన విషయమే. నేను గ్రూప్లో కూడా ఎవ్రీడే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గ్రూప్లో ఈ సీన్ షార్ట్ డివిజన్ ఇది అని పెట్టేసేవాడిని, ఈ సీన్ స్టోరీ బోర్డ్ ఇది, ఈ సీన్ షార్ట్ డివిజన్ ఇది అని పెట్టేసేవాడిని. సో వాళ్ళు దాని ప్రకారమే యాజ్ డీస్గా చూసి టిక్కులు కొట్టుకునేవాళ్ళు. మీకు ఇప్పుడు నేను స్టోరీ బోర్డ్ చూపిస్తే మీరు ఆ స్టోరీ బోర్డ్ చూసి సీన్ చూస్తే యాజ్ డీస్ ఉంటుంది. అయితే ఖచ్చితంగా మనం ఆ స్టోరీ బోర్డ్ని నా ఇంటర్వ్యూలో క్లిప్స్ కింద వాడాల్సింది. డెఫినెట్లీ ఐ కెన్ గివ్ యూ, ఉంది మన దగ్గర, చూపిస్తాను. సో యా, ఐ మీన్ 100% అది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంకోటి ఊరికే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్ ఉంది, ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం, కెమెరా ఇక్కడ పెట్టాం, ఎందుకు పెట్టాం అనే దానికి రీజన్ లేకుండా ఊరికే కెమెరా ఎక్కడ ఉంది, ఒక వైట్ షాట్ లేకపోతే ఒక 2 shot లేకపోతే ఒక క్లోజ్అప్ షాట్ అంటే దట్స్ నాట్, అంటే ఫర్ మీ దట్స్ నాట్ హౌ ఐ వాంట్ టు డూ ఫిల్మ్ మేకింగ్. నేను ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయాలనుకుంటానంటే ప్రతి షాట్కి మీనింగ్ ఉండాలి. మీరు సినిమా చూసారు కదా, ఇప్పుడు తనికెళ్ళ భరణి గారు కథ చెప్పినప్పుడు, ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు కెమెరా అలా వెనకాలకు వచ్చి అనుపమ గారి మీ షోల్డర్ మీదకి వెళ్తుంది, కరెక్ట్? ఎందుకు సుదర్శన్ గారి షోల్డర్ మీదకో, ఎందుకు హీరో గారి షోల్డర్ మీదకో వెళ్ళలేదు కెమెరా అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. సో ఓవర్ ది షోల్డర్ షాట్ అనేది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆయన చెప్తున్న కథకి ఈమె కనెక్ట్ అవుతుంది అనేది నేను అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ షాట్ యూజ్ చేశాను. సో అలా షార్ట్ మేకింగ్లో మీనింగ్ ఉండాలి అనేది నేను బిలీవ్ చేస్తాను. అది మనం సెట్లోకి వెళ్ళి అప్పటికప్పుడు ఆలోచించుకుంటే మీనింగ్ ఫామ్ అవుతుంది. మేబీ ఒక అద్భుతమైన షాట్ రావచ్చు, సెట్లో అప్పటికప్పుడు ఆలోచిస్తే ఒక అద్భుతమైన షాట్ రావచ్చు, ముందు నుంచి ఆలోచిస్తేనే మీనింగ్ఫుల్ షాట్స్ వస్తాయి. సినిమాలో చూసుకుంటే తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్ చాలా పెక్యులర్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ట్విస్ట్తో రివీల్ చేశారు. ఈ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? గుడ్ థింగ్ ఏంటంటే తనికెళ్ళ భరణి గారు నేను నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు అందులో కూడా ఆయన ఉంటారు, చిన్న క్యారెక్టర్ బట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. ఇప్పటికీ దాని మీద ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ అవి ట్రెండ్ అవుతుంటాయి.
ఆ సినిమా చేసినప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయనని కలిసి ఆయనకి క్యారెక్టర్ చెప్పి ఆయనతో డిస్కస్ చేసి చేసాం. సెకండ్ సినిమా చేసేటప్పుడు ఆల్రెడీ ఆయన నాతో నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను అనే పాయింట్ మీద ఒక కాన్ఫిడెన్సో ఏంటో తెలీదు, ఆయన డైరెక్ట్గా సెట్కే వచ్చేసారు. నేను వెళ్ళి ఫస్ట్ కలిసి చెప్పాల్సిన అవసరం లేకుండా బిలీవ్ చేశారు. నేను సెట్కి వచ్చిన తర్వాత కలిసి సార్ ఇది 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 అని చెప్పాను. ఓ సూపర్, వెరీ గుడ్ అన్నారు. సో ఆయన హ్యాపీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నారు. డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు చూసి ఆయన ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎస్పెషల్లీ మధ్యలో కట్ బ్యాక్ చేస్తే ఒక లాఫ్ ఉంటుంది కదా, అది అసలు అది యాక్చువల్లీ ప్లాన్ చేయలేదు. నాకు సెట్లో సడన్గా వచ్చిన థాట్ అది. అదే పే ఆఫ్ అది మాత్రం సెట్లో సడన్గా ఒక లాఫ్ ఉంటే బాగుంటుందేమో అక్కడ కట్ బ్యాక్ చేసినప్పుడు అని అనుకుని ఆయనకి చెప్తే ఆయన అసలు సూపర్ సూపర్ అని చెప్పి ఆయన కూడా చేశారు. లెట్ us టాక్ అబౌట్ హీరో ఇంట్రడక్షన్ ఎపిసోడ్ సార్. నెంబర్ ఆఫ్ మంకీస్ వచ్చి ఊర్లో అందరినీ డిస్టర్బ్ చేసి, అక్కడ జాతర జరుగుతుంటే అది డిస్టర్బ్ చేసి, ఫైర్ యాక్సిడెంట్ అవుతే హీరో గారు వచ్చి సేవ్ చేసి ఆ మంకీ బేబీ ఏదైతే ఉందో అందులో ఫైర్లో పడిపోతే తీసుకొని వచ్చి సేవ్ చేయగానే మంకీ చూసి వెళ్ళిపోతుంది. ఒక థ్యాంక్స్ గివింగ్ నోట్తో చూసి ఎలా ప్లాన్ చేశారు సార్ ఎపిసోడ్? మంకీస్ కూడా చూస్తే చాలా రియలిస్టిక్గా విఎఫ్ఎక్స్లో బాగా కేర్ తీసుకున్నట్టుంది. ఆ థాట్ ఎవరిది, ఎలా ప్లాన్ చేశారు? సో నాకు ఈ సీక్వెన్స్ దర్హాస్ నేను కలిసి రాసాము. అంటే బేసిక్గా కూర్చుని ఫస్ట్ దర్హాస్ ఒక వర్షన్ రాశాడు, రాసిన తర్వాత నేను దాన్ని ఇంప్రవైజ్ చేశాను. అయితే థింగ్ ఏంటంటే ఈ సీక్వెన్స్లో ఫస్ట్ థింగ్ నేను ఆలోచించింది అసలు మంకీస్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి అని అనుకున్నదే. సీజీ టీంతో ఫస్ట్ నుంచి కూడా ఇంకోటి, నేను చాలామందికి ఈ సినిమా నరేట్ చేస్తున్నప్పుడు ఈ సీన్ ఎలా తీస్తావు అని ఇక్కడ అడిగేవాళ్ళు. ఆనెస్ట్లీ నాకు తెలియదు, ఎందుకంటే నాకు అంత విఎఫ్ఎక్స్ మీద అంతకుముందు గ్రిప్ లేదు. బట్ నేను ఏం చేశానంటే మా విఎఫ్ఎక్స్ టీమ్ని, మా ప్రొడక్షన్ డిజైనర్ని, మా ఆర్ట్ డైరెక్టర్ని, మా డిఓపిని, అందరినీ ఫైట్ మాస్టర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టుకొని ఎలా చేద్దాం, ఇది ఏది లైవ్ వెళ్ళాలి, ఏది సీజీ వెళ్ళాలి, అండ్ ఇప్పుడు ఇంటరాక్షన్ షాట్స్ ఉంటాయి, ఇప్పుడు మంకీ జుట్టు బీగుతుంది లేకపోతే ఆ ఇంటరాక్షన్ ఎలా షూట్ చేద్దాం, ఇలా ఒక ప్రాపర్ డిస్కషన్ చేసుకుని అందరం ఒక పేజ్ మీదకి వచ్చిన తర్వాతే వి వెంట్ టు ది షూట్. అండ్ దానికి స్టోరీ బోర్డ్ ఉంది, ఎగ్జాక్ట్గా ఆ స్టోరీ బోర్డ్కి తగ్గట్టు మేము ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఆ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేసింది రామకృష్ణ మాస్టర్, ఫైట్ మాస్టర్. సో హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, ఆయన అసలు సూపర్గా చేశారు. సో అలానే యాజ్ ఈజ్గా మనం ఏదైతే ముందు ప్లాన్ చేసుకుని ఒక స్టోరీ బోర్డ్ వేసుకున్నామో దాని ప్రకారమే షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆ సీక్వెన్స్లో ఉన్న కనెక్టింగ్ పాయింటే క్లైమాక్స్లో హీరో రివీల్ చేస్తాడు, ఏదైతే కడియం జై శ్రీరామ్ అనే కడియం ఏదైతే పంతులు గారు ఇస్తారో దాన్నే కనెక్ట్ చేశారు. అది ఎలా జరిగింది సార్ అసలు? యాక్చువల్లీ అది ఆ సీక్వెన్స్ని ఇంకా కనెక్టింగ్ పాయింట్ ఉండింది స్క్రిప్ట్లో ఆన్ పేపర్, బట్ అది షూట్ చేయలేదు. ఇది మాత్రం ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి విలన్ హీరోని అటాక్ చేస్తున్నప్పుడు ఎందుకు ఏం కావట్లేదు హీరోకి, ఇప్పుడు మనమే 100 లాజిక్లు అడుగుతూ ఉంటాం. మనం రాసుకునేటప్పుడు మనం వేరే సినిమాలు చూసినప్పుడు మనకి ఎలా అయితే లాజికల్ క్వశ్చన్స్ వస్తాయో అలానే మనకి లాజికల్ క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. సో ఆ లాజికల్ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మేము డిస్కస్ చేసుకుంటూ అప్పుడు ఫైనల్గా మనకు దొరికిన ఆన్సర్ ఏంటి అంటే, ఇప్పుడు డెవిల్ అనే ఒక ఫోర్స్ని గాడ్ తప్ప హ్యూమన్ అనేవాడు ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉండదు. సో డెఫినెట్లీ హీరో వెనక గాడ్ ఉంటేనే జరుగుతుంది ఇది. సో అందుకనే దట్ ఈస్ ఇంకా అంతకంటే బెటర్ ఏముంది, అతన్ని కాపాడుతున్న బలం ఏంటి అన్నప్పుడు అంతకంటే బెటర్గా ఏముంటుంది, దేవుడే, దేర్ ఈస్ నథింగ్ ఎల్స్ అనే పాయింట్ మీద అది పెట్టడం జరిగింది. సార్ క్లైమాక్స్ సీక్వెన్స్లో, ప్రీ క్లైమాక్స్లో హీరోని ఒక స్ట్రేంజర్ థింగ్స్లో వచ్చిన ఒక సునామీ వేవ్ లాగా ఒకటి వచ్చి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి పడేస్తే హీరో నుంచి ఇంకో అతను వచ్చి డిస్కషన్ జరుగుతుంది, నిజమేంటి అబద్ధం ఏంటి అని చెప్పి. నువ్వు అది యాక్సిడెంట్ అని నిజమని నమ్ముతున్నావు, కానీ అది అబద్ధం, నీకు తెలిసే నువ్వు యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఫాదర్ చనిపోయాడు. సో నీలో ఒక అబద్ధాన్ని నిజం చేసుకుని నువ్వు బతుకుతున్నావు. సో నిజం నువ్వు తెలుసుకో, నా వైపు వచ్చే అన్న సెన్స్లో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ సీన్ తీసినప్పుడు కానీ రాసినప్పుడు కానీ ఎలాంటి కేర్ తీసుకున్నారు, ప్లస్ ఇది ఎడిట్ రూమ్లో పోకుండా మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము ఆల్మోస్ట్ లాస్ట్లో షూట్ చేసాము. అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనం ఇందులో రామాయణంకి ప్యారలల్స్, చిన్న మెటఫోరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రామాయణం ఉంది కదా. ఆ సీక్వెన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే అప్పట్లో జరిగిన రామాయణము రాముడికి రావణాసురుడికి మధ్య ఇద్దరు డిఫరెంట్ ఎంటిటీస్ మధ్య జరిగింది. బట్ ఇన్ మోడర్న్ డే రామాయణం హ్యాపెన్స్ విత్ ఇన్ యూ. నువ్వే రాముడు, నువ్వే రావణాసురుడు, నీలోనే ఇద్దరు ఉన్నారు.
నీలో ఉన్న మంచి నీలో ఉన్న చెడుతోటి ఫైట్ చేస్తే ఏది గెలుస్తుంది అనే దాన్ని బట్టే నువ్వేంటి అనేది డిసైడ్ అవుతుంది. సో దట్ వాస్ ది ఐడియా బిహైండ్ వై వీ వాంటెడ్ టు డూ దట్ సీక్వెన్స్. కీపింగ్ దట్ అసైడ్, ఆ డిల్యూజనల్ వరల్డ్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తుంటే మొత్తం చిన్న ఫైర్ తగలబడుతూ ఉన్నట్టుగా అలాంటి కైండ్ ఆఫ్ విండ్, స్మోక్ అండ్ ఓవరాల్ ఆ బర్నింగ్ ఫీల్, ఆ రెడ్డిష్ ఆరెంజ్ ఫీల్ ఉంటూ పార్టికల్స్, ఫైర్ పార్టికల్స్ అన్నీ వస్తూ ఉంటుంది. అది ఒకవేళ చితిలా కన్సిడర్ చేస్తే, అంటే మనం రావణుడి చితి ఎప్పటికీ తగలబడుతూనే ఉంటుంది అని అనుకుంటాం కదా, దాన్ని అలా కన్సిడర్ చేస్తే అని అనుకున్నాం. ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రేంజర్ థింగ్స్ ఆర్ ఎనీథింగ్. మై కోర్ ఇంటెన్షన్ వాజ్, వాట్ ఇఫ్ అదొక చితి అయితే, ఆ చితిలో చెట్లు కూడా ఫామ్ అయిపోయినాయి, వెనకాలంతా ఎక్కడెక్కడో చెట్లు ఉన్నాయి, అది ఇంకా తగలబడుతూనే ఉంది అనే ఒక పాయింట్లో మనం కంప్లీట్ ఫైర్ పెడితే ఏంటంటే విజిబిలిటీ పోతుంది. సో ఫైర్ పెట్టకుండా, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఆ తగలబడుతుంది, ఒక్కసారి మీరు ఏదన్నా ఫైర్ అంటించేస్తే అది ఆగిపోయిన తర్వాత ఇంకా మీకు కొంచెం ఆ చిన్న స్మోక్ వస్తుంటుంది, చిన్న చిన్న ఫైర్ పార్టికల్స్ అవి వస్తుంటాయి. అలాంటి కైండ్ ఆఫ్ ఫీల్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఆ రెడ్గా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మనం ఈ నిప్పుల మీద నడుస్తూ ఉండేది చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రెడ్ కలర్లో ఫామ్ అయిపోయి పార్టికల్స్, అలాంటి కైండ్ ఆఫ్ ఫీల్ ఇస్తే ఎలా ఉంటుందని అనుకుని చేసాం అది. అండ్ అతని డిస్కషన్ కూడా ఏంటంటే, ఒక సిచ్యువేషన్ ఇద్దరికి లైఫ్లో జరిగింది. హీరో తెలిసో తెలియకో చేసిన ఒక, డెఫినెట్లీ తెలియక చేసిన ఒక తప్పు వల్ల ఒక ఇద్దరు పర్సన్స్ చనిపోయారు, ఫాదర్ అండ్ స్ట్రేంజర్. అవతల పక్క పర్సన్ తెలిసి చేసిన దానివల్ల, ఆవేశంలో చేసిన దానివల్ల ఇద్దరు చనిపోయారు, ఫాదరు, వేదవతి. సో ఇద్దరి వల్ల ఇద్దరు చనిపోయారు. బట్ అక్కడ నుంచి అతను ఎలా మారాడు, ఇతను ఎలా మారాడు అనేది ఐడియా. సార్, భయం అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ సీన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, అనుపమ దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్లో అనుపమ దగ్గరికి వెళ్తుంది, ఆ అమ్మాయి నుంచి వెంటనే సురేష్ గారు, అదే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిలోకి వెళ్తుంది. ఏంటి సార్ ఆ భయం, ఎవరు భయపడితే అందులోకి వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఏంటి, గోస్ట్ అనేది? కాదండి, అంటే ఇది మనం ఎవిడెంట్గా సినిమాలో చెప్పలేదు. కాకపోతే ఏంటంటే, దయ్యం అనేది ఎవరిలో పడితే వాళ్ళలోకి అలా వెళ్ళిపోదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫర్ ఎ గోస్ట్ టు ఎంటర్ ఇన్ టు ఎ హ్యూమన్ బాడీ, బికాస్ మన బాడీయే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అయోధ్య లాంటిది. ఇట్ ఈస్ అన్కాంకరబుల్. సో మనలో ఆనందరాముడు ఉంటాడు. ఎప్పుడైతే మనలో ఉన్న ఆనందరాముడు మన అయోధ్యని వదిలి అరణ్యానికి వెళ్తాడో, డిఫరెంట్ ఎమోషన్స్ ఎప్పుడైతే టేకప్ చేస్తాయో, ఎక్సెప్ట్ హ్యాపీనెస్, యువర్ హ్యాపీనెస్ గోస్ ఇన్ టు ఎక్సైల్, అప్పుడే యూ ఆర్ ప్రోన్ టు బి అటాక్డ్ బై ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఇది బేసిక్ ఐడియా. ఇంకోటి ఏంటంటే, ఇది కూడా మనం సినిమాలో చెప్పలేదు కానీ, మన బాడీలో సోల్ చుట్టూ 5 లేయర్స్ ఉంటాయి. సో 5 కోశాలు ఉంటాయి అన్నమాట సోల్ చుట్టూ. సో అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, ఆనందమయ కోసం, జ్ఞానమయ కోసం, ఇలా 5 కోశాలు ఉంటాయి. ఓకే, వీటన్నిటినీ దాటుకుని సోల్ లోపలికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్కి. మనం ఎంతో వీక్ అయిన మూమెంట్లో తప్ప, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ అన్ని రకాలుగా మనం డ్రైన్ అయిపోయిన మూమెంట్లో తప్ప, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అ సోల్ టు ఎంటర్ ఇంటూ హ్యూమన్ బాడీ. అలా డ్రైన్ చేయడం కోసమే టాక్టిక్స్ ప్లే చేసి కానీ, లేకపోతే వాట్ ఎవర్ మనం చేసుకున్న స్క్రీన్ ప్లే దానికి తగ్గట్టు చేసుకున్నాం. మెటఫోరికల్లీ అలానే చేసుకున్నాం. ఎందుకు వచ్చి కథ చెప్పారు, ఎందుకు అలా కనిపించారు, ఇలాంటివన్నీ మనకి ఆ క్వశ్చన్స్ ఉంటాయి కదా మీరు సినిమా చూసినప్పుడు. దానికి ఆన్సర్ ఇది. సో ఫస్ట్ మీరు చూస్తుంటే ఫస్ట్ సీన్లో ఒక బీటిల్ లాగా వస్తుంది. అవును. ఎందుకు అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఇన్సెక్ట్. సో ఆ ఉన్న చిన్న ఇన్సెక్ట్స్లో అదొకటి. అందుకని బిగినింగ్ స్మాల్ దాంట్లోకి వెళ్ళగలిగి దాని తర్వాత ఒక హ్యూమన్లోకి వెళ్ళడం అనేది ఈవెన్చువల్గా జరిగింది. ఆ హ్యూమన్లోకి వెళ్ళడం కూడా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కాబట్టి నేను నీ లోపలికి రాగలుగుతున్నా అనేది. సో ఓన్లీ వెన్ యూ ఫీల్ ఎంపథైజ్డ్ ఆర్ వెన్ యూ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లో, ముందు భయపడింది, దాని తర్వాత టార్చ్ పగిలింది, ఇలా రకరకాల ఇన్సిడెంట్స్ తర్వాత జరిగింది వెళ్ళడం అనేది. అదే సార్, ఇప్పుడు అదే సినిమాలో హీరో, అదే విలన్ అనే అతను లేని విషయాన్ని ఊహించుకొని ఒక మదర్ని క్రియేట్ చేసుకొని, మదర్ పెట్లో ఉన్న ఒక మిర్రర్ని తీసుకొని అందులో నుంచి హ్యాపీనెస్ పొందుతూ మదర్ని చూస్తూ అతను ఆ డిల్యూజన్లో, ఆ ట్రాన్స్లో ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా హీరో అనే అతను ఆ మిర్రర్ని హాంటెడ్ హౌస్లో బ్రేక్ చేయడం జరుగుతుంది.
చాలామంది ఆ మిర్రర్ని సరిగ్గా చూపించలేదు, అంత చిన్న లాజిక్ పెట్టుకొని దయ్యం ఎందుకు వస్తుంది అంటారు. నా ప్రకారం అయితే దయ్యానికి లాజిక్తోని దీంతోని సంబంధం లేదు. అది ఎమోషన్తో కనెక్ట్ అయ్యి ఉన్నాడు విలన్ అనే అతను. ఆ మిర్రర్ అనే ఎమోషన్తో కనెక్ట్ అయ్యాడు. అది బ్రేక్ అయితే ఎవరినైనా వదలడు, ఎవరినైనా చంపడానికి బయలుదేరి రివెంజ్ తీసుకుంటాడు. కాకపోతే నెంబర్ ఆఫ్ రివ్యూస్లో కానీ క్రిటిక్స్ కానీ ఏమంటున్నారంటే అది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి చూపించవచ్చు అంటున్నారు. దీని మీద మీ కమెంట్ ఏంటి సార్? ఏం లేదండి, క్రిటిక్స్కి ఎక్స్టెండ్ చేస్తే బాగానే ఉంటుంది, ఆడియన్స్కి ఇంకెంత డ్రాగ్ చేస్తాం అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఎందుకంటే మనము ఫస్ట్ ఒక సాంగ్ ఉంది, మదర్ సాంగ్, ఆ సాంగ్లో కొన్ని విజువల్స్ పడ్డాయి. నేను ఎక్స్టెండ్ చేస్తే వాటినే మళ్ళీ ఓకే ఇప్పుడు మదర్ ప్లేస్లో మిర్రర్ ఉందని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎంత రిపీట్ చేయాలి? చూసిన విజువలే మళ్ళీ చూస్తున్నాం. నాకు మ్యాటర్ అర్థమైంది, ఓకే నీ బాధ నాకు అర్థమైంది, నెక్స్ట్ ఏంటో చెప్పు అంటాడు ఆడియన్స్. ఎందుకు ఆ ఫీలింగ్ నేను ఆడియన్స్కి ఇవ్వాలి? ఓకే నేను ఇంకో 2 గంటలైనా తీసుండొచ్చు సినిమా, బట్ దట్ ఈస్ నాట్ వాట్ వాజ్ ఇంటెండెడ్ టు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ దానికి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ పడింది, సీడు విలన్ ఎందుకు వాళ్ళ ఫాదర్ని చంపుతున్నాడు? ఓన్లీ బికాస్ అది తీసి ఇసిరేసినందుకు. ఇసిరేస్తేనే చంపితే విరక్కొడితే ఏం చేస్తారు? ఇంకంతే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అది కన్వే అయిపోయింది కదా, ఇంకెందుకు దాన్ని ట్రాక్ చేయాలి అని అనిపించింది అంత. కాస్టింగ్ పరంగా చూస్తే మకరంద్ దేశపాండే కానీ, శాండీ కానీ, ప్రేమ కానీ, ఆ డాక్టర్లో చేసిన అతను కానీ చాలా ఫ్రెష్గా ఉంది. కాస్టింగ్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు? కాస్టింగ్ పరంగా చాలా కేర్ తీసుకున్నాం. అంటే మాకు రామ్ కుమిత అని ఒక అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు. అతను ప్రతిసారి నాకు ఆప్షన్స్ తీసుకుని రూమ్లోకి రావడం, నేను అవి చూసి బాగాలేదు 1 more అని చెప్పడం, మళ్ళీ బయటికి వెళ్ళడం, మళ్ళీ తీసుకుని రావడం, ఇంకా పెక్యులర్గా ఎవరైనా కావాలని నేను అడగడం. సో ప్రతిసారి ఏంటంటే వీడికి ఇంకేం పెక్యులర్ కావాలి, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి వీడికి అని అనుకుంటూ ఇరిటేట్ అవుతూ పాపం. బట్ ఇంకా మళ్ళీ ఆప్షన్స్ ఫిల్టర్ చేసి నా దగ్గర తీసుకొస్తూ ఉండేవాడు. నాకు మెయిన్ థింగ్ ఏమనిపించింది అంటే ఇప్పుడు కిష్కింధపురి అనేది ఒక ఫిక్షనల్ టౌన్ కాబట్టి మరీ ఎక్కువ నోన్ ఫేసెస్ ఎక్కువ తెలిసిన వాళ్ళు పెట్టేస్తే ఎక్కడో చిన్న డిస్కనెక్ట్ పడుతుందా అనే రొటీన్లోకి వెళ్ళిపోతుందా అనే ఫీలింగ్ వచ్చి నేను చాలా కావాలనే సునీల్ రెడ్డి గారిని తీసుకురావడం కానీ, నెక్స్ట్ ఇప్పుడు సురేందర్ అనే క్యారెక్టర్ సునీల్ రెడ్డి గారు చేశారు. శాండీ మాస్టర్ ఐ వాజ్ వెరీ పర్టికులర్ ఫ్రమ్ డే 1. నాకు శాండీ మాస్టరే పర్ఫెక్ట్గా ఉంటాడు దీనికని అనుకునే చేసాం. అండ్ శాండీ మాస్టర్ నెయిల్డ్ బిగ్ టైం. ఆయన ఇక్కడికి వచ్చారు, ఆఫీస్కి వచ్చి కలిసినప్పుడు నాకేంటంటే కాన్ఫిడెన్స్, ఈయన కొరియోగ్రఫర్. సో ఆ రికెట్స్ అనే దాన్ని పర్ఫామ్ చేయాలి, మొత్తం ఇట్లా బెంట్ ఉండి అలా పర్ఫామ్ చేయాలి. అది ఇంతకుముందు సుందరాంగుడు అనే ఒక సినిమాలో ఉన్నట్టుంది, సూర్య గారిది, పేరలగని. అది గూని అండి, అది రికెట్స్ కాదు, ఇది వేరే. అదేంటంటే బ్యాక్ బోన్ ప్రాబ్లం అనమాట. ఇది కాదు, ఇది రికెట్స్ అనేది మనకి మన మైథాలజీలోనే అష్టావక్ర స్వామి అని ఒక ఆయన ఉంటారు. నేను ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక టెంపుల్ మీద పిల్లర్ మీద స్కల్ప్చర్ చూసి ఇలా బెంట్ అయి ఉన్న ఒక పర్సన్ అలా నవ్వుతూ ఉన్నట్టు ఉంటారనమాట. అతని గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది. సో ఈ సందర్భంగా ప్రవీణ్ మోహన్ అని ఒక అతను బాగా వీడియోస్ చేస్తుంటాడు, యూట్యూబ్ వీడియోస్, ఫుల్ వీడియో. సో అతను కూడా ఒక వీడియో చేశాడు అనమాట దీని మీద. చూస్తే అప్పుడు వాట్ ఈస్ దిస్, హూ ఇస్ దిస్ గై, ఒక సైడ్ తేలు ఒక సైడ్ కప్ప. సో ప్రవీణ్ మోహన్ అనే అతను పెట్టాడు ఏంటంటే రికెట్స్ అనే దాని గురించి. అప్పుడు నేను ఇంకా డీప్గా రీసెర్చ్ చేశాను రికెట్స్ ఏంటి అసలు అనే దాని గురించి. సో చేసినప్పుడు నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను ఈ క్యారెక్టర్కి ఆ రికెట్స్ 8 వంకర, బికాస్ 10 తలలు ఉంటేనే రావణాసురుడు అవసరం లేదు, 8 వంకరలోనే రావణాసురుడు అవ్వచ్చు. బట్ వంకర కానీ లేకపోతే 10 తలలు కానీ డిఫార్మిటీ అనేది ఫిజికల్ డిఫార్మిటీ కాదు, మెంటల్ డిఫార్మిటీ ఉంటే నువ్వు రావణాసురుడు. సో తనిఖీలభరణి గారు చెప్పే డైలాగ్ కూడా అదే, శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా దారుణమైంది, డేంజరస్. యాక్చువల్లీ అది సినిమాలో సగం డైలాగే పెట్టాం. బట్ యాక్చువల్గా ఏంటంటే శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా దారుణమైంది. కైకేయి దగ్గర ఉన్న మందరకి అతిపెద్ద లోపం గూని కాదు, తన మానసిక రోగమైన అసూయ. వామనుడిగా పుట్టిన ముల్లోకాలకి ఎదగలిగిన త్రివిక్రముడి బలం, తన మీద తనకున్న నమ్మకం. సో వైకల్యాలను పక్కన పెట్టి విజయాలని సాధించిన వాళ్ళు ఎంతో ఉన్నారు, వీరులు ఎంతోమంది ఉన్నారు. ప్రయత్నించి చూడు మీ అమ్మ చెప్పినట్టే అనేది. సో చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే ఫ్రమ్ విలన్ క్యారెక్టర్, ఫిజికల్ డిఫార్మిటీ ఉన్నా కూడా నువ్వు చాలా పెద్ద థింగ్స్ అచీవ్ చేయొచ్చేమో, కానీ నీకు మెంటల్ డిఫార్మిటీ ఉంటే నువ్వు లైఫ్లో ఏది అచీవ్ చేయలేవు, అందుకే నాశనం అయిపోయి. సార్ ఇలాంటి సినిమాలకి సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్, విజువల్ అనేది చాలా ఇంపార్టెంట్. విజువల్ పరంగా కలర్ ప్యాలెట్ కానీ హారర్ సినిమాకి ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. సౌండ్ డిజైన్, ఆ రేడియోలో మీరు ఏదైతే వాయిస్ వినిపించారో, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న వాటిని ఎలా కోఆర్డినేట్ చేసి ఎలా తీసుకొచ్చారు సార్? అంటే ఫస్ట్ థింగ్ దీనికి ఆర్ఆర్ చేసింది చైతన్ భరద్వాజ్.
అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫెంటాస్టిక్ జాబ్ చేశాడు. అతను చేసిన తర్వాత సౌండ్ డిజైన్ చేసింది రాజకృష్ణ గారు. సౌండ్ డిజైన్ అండ్ ఫైనల్ మిక్స్ రాజకృష్ణ గారు చేశారు. ఆయన యానిమల్ క్యానిక్ నేషనల్ అవార్డు వచ్చింది. చాలా ఫిల్మ్స్ చేశారు ఆయన. కల్కి, పుష్ప చాలా ఫిల్మ్స్ చేశారు. సో హీఈస్ ఫెనామినల్. ఆయన చాలా కూల్గా, రిలాక్స్డ్గా, అరే నువ్వు వరిగా కన్నా టైప్లో ఉంటారు ఆయన. ఆయనతో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆయనే ఒక్కొక్క ఛానల్, ఏ ఛానల్ నుంచి సౌండ్ వస్తే బెటర్ అది డిస్కస్ చేసుకుని నేను, చైతన్ అండ్ రాజకృష్ణ గారు కూర్చుని ఎక్కడెక్కడ ఎలా ఉంటే బెటర్ అని ఐడియాస్ అనుకుంటూ, అది ఇంకో స్క్రిప్ట్ లాంటిదే కదా. ఇన్ఫ్యాక్ట్ నేను స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఐ హ్యాడ్ 2 different scripts. Apart from the movie story, I have 2 different scripts. One is sound script, one is ambient script. రైట్, విజువల్కి ఎలా స్టోరీ బోర్డ్ వేసుకున్నారో దీనికి కూడా. సో సౌండ్ స్క్రిప్ట్, ambient script అని 2 scripts రాసుకున్నా. రైట్. సో మ్యాక్సిమం అది ఫాలో అవడానికి ట్రై చేసాం. అనుపమ సీన్స్కి ట్రెమెండరస్ రెస్పాన్స్ వస్తుంది. అవును. ఈ సీన్స్ అనుపమ గారికి చెప్పినప్పుడు ఆవిడ ఎలా రియాక్ట్ అయ్యారు సార్? ఆవిడ వెరీ హ్యాపీ. ఆవిడకి మీరు అసలు గోస్ట్ అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆవిడ. ఆవిడకి ఇష్టం దయ్యాలు, వాటి కథలు, ప్రేతాత్మ పరిచయం అనేది చాలా ఇష్టం ఆవిడకి. ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్ ఇప్పుడు దాకా? ఇండస్ట్రీ నుంచి నాకు ఇప్పటిదాకా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే బేసిక్గా అందరూ ఇటు కొట్టేసావు, కంగ్రాచులేషన్స్ ఇవే పెడుతూ ఉన్నారు. నాకు నవీన్ పోలిశెట్టి గారు మెసేజ్ చేసి కంగ్రాచులేషన్స్ కౌశిక్, యూ హవ్ స్కోర్డ్ అ బిగ్ హిట్ అని పెట్టి దాని కింద నువ్వు నీ ఫస్ట్ సినిమా రిజల్ట్ని, ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత కూడా నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా, అంటే ఆ ఫెయిల్యూర్ని నువ్వు తీసుకుని నిలబడి మళ్ళీ వచ్చి ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా బిగ్ థింగ్ అది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అని యాక్చువల్లీ నాకు ఎగ్జాక్ట్ మెసేజ్ వర్డ్ టు వర్డ్ గుర్తులేదు, కానీ ఆ మెసేజ్ చూసినప్పుడు నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.